వంశభవో గుణవానపి సజ్జ విశేషణ పూజ్యతే పురుషః సహీ తుంబి ఫల విఫలో వినద్దానః ప్రయతి మహిమానం. జగన్నాథ పండితరాయలు భూమిని విలాసం గ్రంథానికి పుటపర్తి నారాయణాచార్య వ్యాఖ్యానం రాశారు. గుణవంతుడు కూలినూడైన చిన్న లోపం ఉంటే చాలు, అదే పెద్ద అపకారం. వీణదండానికి బిగించిన అనసతుంబకి సొరబుర్ర పగులు బారితే ఆ వీణే ఒట్టిదవుతుంది అని మంచి గుణాల కలయికే పూజనీయతనిస్తుందని ఈ గ్రంథంలోని పై శ్లోకానికి తాత్పర్యం. అలాగే వెల్లుల్లి ఔషధమే కానీ దాని గవులు వాసన అనే లోపం దాన్ని దూరం పెట్టేలా చేస్తుంది. ప్రాచీన సాహిత్యంలో సొరబుర గురించి చాలా ప్రయోగాలున్నాయి. కంబావతిని నవిడంబ గళేన నవతుంబవా వీణ అంటూ కాళిదాసు అంబను కీర్తిస్తాడు. ఆమె కంఠం శంఖాకృతిలో సుందరంగా ఉంటుందని, ఆమె వీణ లేత సొరకాయలా కాంతివంతమైనదని, సొరబుర్ర వలన మధుర నాదాలు వెలువడతాయని కాళిదాసు భావన. చిత్రకారులు రంగులు కలుపుకునే సొరబుర్రని కాళిదాసు వర్గీకాకరణం అంటారు. కిటికీ కమ్మిలు కూడా రంగు కలిపే సాధనాలే చిత్రకారుడికి అంటారు. హర్ష చరిత్రలో బాణుడు ఇంటి వేలుపు వెంకటేశం గొలువక పరుల వెంట తిరుగుట వడవిడిచి వదరిచుట అంటూ ఇలవేల్పు వెంకటేశ్వరుణ్ణి వదిలి పరదేవతారాధన చేయడం, సముద్రంలో వాడను నీళ్లలో తేలే సొరబుర్రని నమ్ముకోవటం లాంటిదంటాడు. అన్నమయ్య ఉత్తర హరివంశంలో నాచన సోమన నీర ముంచిన సొరకాయ నెగసినట్టు అంటే నీళ్లలో ముంచిన సొరబుర్ర ఎగిరినట్టు. ఒక జింక రివ్వున ఎగిరిందని వర్ణిస్తాడు. మట్టి నింపిన సొరబుర్ర నీళ్లలో మునుగుతుంది. ఆ మట్టి కరిగిపోతే సొరబుర్ర పైకి తేలుతుంది. అలాగే బాహ్య బంధాలున్నంత సేపే జీవాత్మ ఉంటుందని, అవి నశింపగానే ఎగిరిపోతుందని జలతుంబికా న్యాయం చెప్తుంది. ఒకే సొర తీగకి కాసిన కాయల్లో ఒక కాయ కళ్ళు తాగే పాత్రగా మారితే ఒక కాయ తంబుర నాదానికి ప్రేరకం అవుతుంది. మీ పేరేమిటి కథలో గురజాడవారు సీతమ్మ గుండంలో ఆనపకాయ తుంబలాగా తేలి ఈతలాడటాన్ని ప్రస్తావిస్తాడు. సొరకాయని ఆనపకాయ, లబువు, అనుగాపుకాయ, తుంబి అని పిలుస్తారు. వదరు, కటుతుంబి, ఇవ్వాకు అని చేదుసొర పేర్లు. చేదుసొరలో చేదుపోయేలా కూర వండటాన్ని నలుడు పాకదర్పణంలో వివరించాడు. పొడవు సొర మంచిది.